నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. పీఠాధిపతులు అంటారు, గురువులమై అంటారు. గురువు అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఇంకొక భగవంతుడు, ప్రత్యక్ష దైవంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి గురువులు ఇప్పుడు తప్పుదో పడుతున్నారా? రీసెంట్గా వచ్చిన న్యూస్లో ఒక స్వామి 75 కోట్లు అయ్యప్ప స్వామి పేరుతో నడిపే ఒక కమిటీ దగ్గర నుంచి 75 కోట్లు స్కామ్ జరిగిందని అంటున్నారు. ఈ స్కామ్ ఎలా జరిగింది, ఈ స్కామ్ వెనకాతలు ఉన్నది ఎవరు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గట్టిపల్లి సురేష్ బాబు గారు, ఆధ్యాత్మికవేత్త. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఏంటి సార్ గురువుల పేరుతో స్కామ్లు, ఎలా చూడాలంటారు దీన్ని? ఏం చేద్దాం అనుకున్నారు ఇంతకు నన్ను? మిమ్మల్ని ఏం చేయాలనుకోవట్లేదు, అలాంటి వాళ్ళని కొంచెం బయటకి, వాళ్ళ తత్వాలని బయటకు తీసుకొస్తే మా లాంటి వాళ్ళు వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్త పడతారని, అంతే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు సమాజంలో ఏమవుతుందంటే కనుక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. మన పక్కన ఉన్నటువంటి షాడును కూడా నమ్మేటువంటి పరిస్థితులతో మనం లేము. ప్రతి ఒక్కరు కూడాను గురువు అనేటువంటి విద్యలేమో కానీ విద్యల కన్నా కూడా గొప్పగా కష్టపడో ఇష్టపడో లేకపోతేనో ఏదో ఒకటి చేసేసి ఎక్కడో దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్కరు కూడా అని చేయడం అలవాటు చేసుకున్నారు గురువు అనేటోడు. హిప్నాటిజం అండ్ స్పిరిట్. సార్ నిజంగా హిప్నాటిజం అనేది వర్క్ అవుతుందా అండి? అవుతుందండి. స్పిరిట్, హిప్నాటిజం రెండు వర్క్ అవుతాయి. దీంట్లో చాలా రకాల విద్యలు ఉంటాయి. ఓకే. ప్రతి గురువుకైతే కొన్ని మతస్థులకి స్పిరిట్ అనేది వస్తుంది, కొన్ని మతస్థులకి హిప్నాటిజం అనేది వస్తుంది. హిప్నాటిజంలో చాలా రకాల పేర్లు ఉంటాయి. దాంట్లో బాగల్ముఖి ఉంటుంది, దాంట్లో ధూపావతి ఉంటుంది. సో ఇంకా వేరే వేరే పేర్లు ఉంటాయి. కొంతమంది అయితే తంత్ర విద్యలు చేస్తున్నారా? తంత్రమే. హిప్నాటిజం అంటే తంత్ర విద్య? తంత్రం. ఓకే. సో కొంతమంది అయితే కొన్ని రకాల ఆత్మల్ని కూడా వశపరుచుకొని వాటితో పనులు చేయించుకోవడం లాంటివి ఉన్నాయి. నిజంగా ఇవన్నీ జరుగుతాయా సురేష్? నిజంగా ఉన్నాయి. ఇవన్నీ మేము చేస్తాం. మాకు ఆత్మలు వస్తాయి, కాకపోతే మంచి చేయడానికి చేస్తాం. ఓకే. సో అలా బలైనోళ్ళు వస్తారు కదా, వారికి మంచి చేయడానికి చేస్తాం. మాకు జిన్నాతులు ఉంటాయి, పరి ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మలే ఉంటాయి, వాటితోనే పని చేస్తాయి. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. మంచి చేయడానికి చేస్తాం, చెడు చేయడానికి కాదు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గురువులు ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు బాగల్ముఖి, భానుమతి అంటే యక్షిణి విద్యలు ఉంటాయి. కొంతమంది చేస్తారు, గాయత్రి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంటే పాజిటివిటీ చేసేవారు ఉంటారు, నెగిటివిటీ చేసేవారు ఉంటారు. ఇక్కడ పోతే ఇది గురువు స్థానం. గురువు అవ్వడానికి కొన్ని రకాల సాధనలు, కొన్ని రకాల పీఠాలు, కొన్ని రకాల ఉపాసనలు చేసేసి గురువులుగా వెదజల్లుతారు. ఈ గురువులు మేమని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రోజుకు ఒక అవతారంతో నేనే గురువుని అని చెప్పేసి షర్టు ప్యాంటు వేసుకోవచ్చు వదిలేసి కాషాయ వస్త్రము, వాడికి నచ్చిన వస్త్రం జరిగేసి వాడికి ఒక పేరు పెట్టుకొని, వాడు బ్రష్ కూడా చేసుకోడు, వాడు ఒక పేరు పెట్టుకుంటాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వాల దగ్గర ల్యాండ్స్ తీసుకోవడం, వాళ్ళు ఏంటంటే దేవుని నేనే అని సృష్టించుతారు. ఒక 10 మంది మనుషులకి. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ నడుస్తుంది, ఎక్కడైనా మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చే జనాలు డబ్బులు ఇస్తే వస్తారు. మీకు అందరికి ఐడియా ఉందా? ఎంతమంది లక్షల మంది వస్తారు. ఎంత లక్షల మంది వచ్చినా వాళ్ళు ప్రేమ కొందో మీటింగ్ వినాలని కాదు వచ్చేది. అసలు మీటింగ్ వచ్చిన వాళ్ళకి అక్కడ సంబంధం లేదు. వీడికి అర్థం రాదు, వాడికి తెలుగు రాదు అన్నట్టుగా మన నాయకుల మీటింగ్లో జనాలు వస్తారు. మీకు ఐడియా ఉంది కదా, వాళ్ళందరూ డబ్బుల కోసం డబ్బులు తీసుకునే వస్తారు. వాళ్ళు రోజువారీ కూలీలు అనమాట. అలానే ఈ యొక్క స్వామీజీ చుట్టూతా ఒక 10 మంది మనుషులు ఉంటారనమాట. వీరు శిష్యులు అనమాట వీళ్ళంతా. ఈ రోజుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న పని కావాలన్నా డబ్బులు లేకుండా ఏది చేయరు. ఎవరును ఫుడ్ పెట్టి డబ్బులు లేకుండా ఎవరు చేయరు, అవునా? అలాంటప్పుడు గురువు వెనక మనుషులు ఉన్నారంటే వాళ్ళు శాలరీ ఇస్తేనే వచ్చారు. అంత ముందులాగా ప్రేమ కొద్ది అవమానం కొద్ది ఎవరు చేస్తారండి పనులు? శిష్యత్వం ఎవరైనా తీసుకుంటారు ఈ రోజుల్లోనూ? అవసరం లేదు కదా. వీడు గురువు కాదో తెలియనప్పుడు శిష్యత్వం ఎవరు తీసుకుంటాడు? పరమానంద ఆయన ఏమన్నా శిష్యులు ఉంటానికి కదా. అలాంటి గురువులే ఉన్నారు ఈ రోజుల్లో. దాంతో ఒకటి. రెండోది, ఇక్కడ ఈ గురుస్థానం ఏర్పడింది. ఈ డబ్బులు ఇచ్చేసి 10 మంది కూడబడుచుకొని ఇదంతా ఏం చేయాలి అంటే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఒక గురువు వచ్చాడు అని, అన్న వచ్చినాడు అని పాట ఉంది చూసారా, అట్లానే గురువు వచ్చినాడు అని చెప్పేసి గురువుని ఒకటి సృష్టిస్తారన్నమాట. వీని మీద పాటలు కూడా ఉంటాయి. కొన్ని ఏరియాలో అయితే పాటలు, భోజనాలు, ఆ ల్యాండ్స్ ఇవ్వటం, హంగామా సృష్టిస్తారు. ఒక ₹1 అప్పు చేసినా సరే చేస్తారు. ఆ తర్వాత ఏమైందంటే ప్రభుత్వానికి ఏదో ఒక ఎమ్మెల్యేనో ఎంపీ దగ్గరికి వెళ్ళేసి మీకు ఏదో చేస్తా అది చెప్పి ల్యాండ్ లాగేస్తారు. మళ్ళీ ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకుంటారు. అది స్థానం ఏర్పడింది వీళ్ళకి. ఆ స్థానం ఏర్పడిపోద్ది. వీళ్ళకి ట్రస్ట్లని అదని ఇదని చెప్పేసి ఫారెన్ నుంచి మనీ, తర్వాత అవాలా మనీ, డ్రగ్స్, గురువు అంటే అన్నీ ఉంటాయి. ఇంకా డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి నిత్యానంద స్వామి ఉన్నారు. నిత్యానంద స్వామి ఉన్నారు. ఇప్పుడు పేరు చెప్తున్నా, అందుకే నిత్యానంద స్వామి ఉన్నారు. ఆయన ఏంటి పరిస్థితి?
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు మెయిన్ లీడర్స్ ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. పోయిన వాడి దగ్గర ఏమీ లేదు, హిప్నాటిజం ఒకటే ఉంది. వచ్చిన వాడిని హిప్నాటిజం చేయడం ఒకటే ఉంది. హిప్నాటిజం అంటే ఏం లేదు, ఖాళీ వాటర్లో ఊదిస్తే చాలు మీరు నాకు వశమైపోతారు. అలాంటి హిప్నాటిజం మన భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఉన్నాయి. కెన్యా లాంటి దేశాల్లో చెట్ల నుంచి కూడా హిప్నాటిజం చేసేది ఉంది. గాలి వస్తే ఆ గాలి నుంచి కూడా మిమ్మల్ని హిప్నాటిజం చేయొచ్చు. కెన్యా లాంటి దేశాలు అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటి హిప్నాటిజము చాలా గొప్పది. అది మంచితనం కోసం వాడటం వదిలేసి ఇలాంటి గురువులు అపవిత్రంగా వారి స్వార్థం కోసం వాడడం మొదలు పెడతా ఉన్నారు. ఇది ఒకటి. దీని తర్వాత ఇప్పుడుండే గురువుల సంగతి అంతా. దీని తర్వాత ఆ స్థలాలు ఇళ్ళని రాగానే డబ్బు సంపాదించడం. ఈ నాయకులకి ఒక డబ్బు దాచిపెట్టే బ్యాంక్ కావాలి, ట్యాక్స్ లేని ఒక బ్యాంక్ కావాలి. అది ఎక్కడుంది అంటే స్వామీజీలు వారి ముడ్డి కింద ఒక పెద్ద గొయ్యి తీసేసి అక్కడ పెట్టేస్తారు డబ్బుని. దాని మేము కూర్చుంటాడు అన్నమాట, బాంబులాగా. దానికి కాపలాదారుడుగా ఉంటాడు, బినామీలాగా ఉంటాడు ఈ స్వామీజీ. ఇక ప్రభుత్వాలే వీళ్ళని పబ్లిసిటీ చేస్తాయి. వీడికి అసలు ఈ గురువుకి ఏం లేదు. ఇక మీకు ఫాస్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, గురువుకి ఏం లేదు. ఈ పబ్లిసిటీ చూసుకొని జనాలు వెళ్తారు. ఈ పబ్లిసిటీ చూసి మా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తున్నారు, మనమేంటి? వాళ్ళకి ఎమ్మెల్యే అయిపోయినాడు, ఎంపీ అయిపోయినాడు, సీఎంలు అయిపోయినారు, మనమే ఉంది, మనం కూడా అట్లా అయిపోతామో, చేయిబెట్టి తంతేనో కాలు పెట్టి తంతేనో అట్లా అయిపోతామని చెప్పేసి అని. మన జనం ఏంటంటే చాలా మంచివాళ్ళు, ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుని చూసుకునేటువంటి మనుషులు. అలాంటి గురువు అంటే తనలో ఉన్న భగవంతుని చూడడం తప్ప అంటే జనాలు అట్లా ఉంటారన్నమాట. ఇంకా నమ్మేస్తారు, గురువు కదా మంచి చెప్తున్నాడు, మంచి చేస్తున్నాడు కదా, సరే మనకున్న కష్టాలు కొంతైనా తీరతాయి అని చెప్పి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ప్రసాదం పెడతారు, అన్నం పెడతారు, నీళ్ళు ఇస్తారు, అన్ని రకాలు చేస్తారు. దాంట్లో ప్రతి దాంట్లో హిప్నాటిజమే ఉంటుంది. ఒకసారి ఆ గురువు దగ్గరికి వెళ్ళామంటే ప్రతిసారి ఆ గురువే కనిపిస్తాడు మన కల్లో కూడా. ఓకే, అలా ఉంటుంది అనమాట. ఇక ఒకసారి వాళ్ళు రావడమే ఆలస్యం, వచ్చిన తర్వాత ఇంక ఈయనే సర్వం, ఈయనే ఇంక గుళ్ళో దేవుడు కూడా మర్చిపోతారు. ఈ గురువే దేవుడు, ఏది కావాలో గురువుకే చేస్తారు. గజమాల వేస్తారు, వజ్ర వైడూర్య మణి మాణికలు అన్ని కూడా గురువుకే, స్థలాలు గురువులకే. వాళ్ళు ఏం చేయరు, హిప్నాటిజం ఒకటే చేస్తారు. గురువు గొప్పవాడు, గురువు మంచివాడు. ఇది మనకు నార్త్ ఏరియాలో బాగా జరుగుతుంది. నార్త్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నది అట్లాగా, ఇప్పుడు కూడా బాగా జరుగుతుంది. మీకు చూసి చాలా పేర్లోని కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. ఇవంతా కూడా జనం ఇచ్చేటువంటి డబ్బు. అలాగా గురువుని సృష్టిస్తారు. అంటే వీడికి లేనటువంటి ఆలోచనని, గురువుకి లేనటువంటి ఆలోచనని బ్రతకడానికి వేసుకునేటువంటి వేషంతో వాడు ఏదో పూట గడిస్తే చాలే అనుకుంటా చాలామంది. అలాంటి వాళ్ళకి వీళ్ళే సృష్టించి దేవుని చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? తర్వాత ఏదో ఒక దాంట్లో వీళ్ళు మాట్లాడితేనో చేస్తేనో వైదొలిగితేనో వాళ్ళ నుంచి బయటకు వస్తేనో వీళ్ళ మీద వెరిగేషన్స్ తీసుకొస్తారు. వీడి దగ్గర అంత డబ్బు సంపాదించారు, వాడి దగ్గర ఇంత డబ్బు సంపాదించారు, అసలు ఎవడేమన్నారు, ఎవరు సంపాదిస్తా అన్నారు, వాడి పని ఏదో అడుక్కోవడానికి వేషం వేసుకొని చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి విద్య రాదు, ఏదో దేవుడిని పెద్దగా సృష్టించేసి ఆకర్షణ చేసేసి మనకి సినిమాలకి సెటిల్ వేస్తుంటారు. అదేవిధంగా ఏర్పాటు చేసుకుని ఒక విగ్రహం క్రియేట్ చేసుకొని నేను ఇంకా దేవుడు కాదు నేనే దేవుడిని సృష్టిస్తారు ఈ గురువు లేక. అవకాశం ఇచ్చారు కదా, ఆ రకం డబ్బు సంపాదించుకుంటారు. ఇదంతా కూడా చేస్తుంది ఎవరండి? ప్రభుత్వాలు, పైన ఉన్నటువంటి వారు, వీరంతా డబ్బున్నవారు వీళ్ళని చేసేస్తారు. ఆ తర్వాత జనాలు మోసపోతారు. అంతే కదా, నాకేదో చేస్తున్నానని చెప్తారు, అప్పటికి ఇప్పుడు ఏం చేసేస్తాడు, వీరు ఉన్నదంతా ఊడిచిపెట్టేసి గురువుకి ఇస్తూ ఉంటారు. ఇదో రకమైనటువంటి గురువు పద్ధతి. రెండోది ఉంది, వీరేం చేస్తారంటే వీరికి విద్య వచ్చో రాదో అఫైర్స్ కావాలి, నాకు లవర్ కావాలి, నాకు నా బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకు నా గర్ల్ ఫ్రెండ్ కావాలి, భార్య విడిపోయింది, భర్త విడిపోయినారు, పిల్లలు విడిపోతున్నారు, నాకు దగ్గర అవ్వాలని చెప్పేసి కొంతమందిని ఆచరిస్తారు. ఏంటండి బాబు, స్వామీజీల మాయలో ఇంత జరుగుతుంది. ఆచరిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ గురువు ఏం చేస్తారంటే అందరు గురువులు ఒకేలా ఉంటారు. అంటే వీరేం చేస్తారంటే అవకాశం దొరికింది, ఒక కస్టమర్ పోయాడంటే వీడి డబ్బులు పోతాయి, అందుకని చెప్పి ముందు వేలాల్లో మొదలు పెడతారు. తర్వాత లేదమ్మా మేము చేసేసాము, మేము పూజ చేసాము, అతను వస్తున్నాడు మధ్యలో, ఇగో ఇక్కడ రాక వచ్చాడు. మీరు ఠాగూర్ సినిమా చూసారా? ఠాగూర్ సినిమాలో చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెడతారు. మీకు ఇప్పుడే లేచాడు డాక్టర్, ఎంతమంది డాక్టర్లు ఉంటే అంతమంది డాక్టర్ని పిలవమని చెప్తారు అనమాట. అందరూ ఒకేసారి దొరికిపోతారు కదా అని చెప్పేసి వీళ్ళు ఇంకా ఆ చనిపోయిన వ్యక్తికే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు చూసుంటారు ఠాగూర్ సినిమా, చాలా పెద్ద వైరల్ ఉంటుంది అప్పుడు. అట్లానే గురువులు ఏం చేస్తారంటే అమ్మ మీ ఆయన వస్తాడు, మధ్యలో వస్తున్నాడు, బస్సు ఆగిపోయింది, ఒక బస్సు ఆగిపోయింది కాబట్టి ఆయన మైండ్ మారిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ చేయాలి, మళ్ళీ ఒక ఎంతకంత డబ్బులు వాళ్ళ పద్ధతి ప్రకారం అడుగుతారు. ఇక తర్వాత వీళ్ళు ఇచ్చి 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 సాలిపోద్ది. లేదంటే ఇంకా మా వల్ల కాదని దండం పెట్టింది, మీ ఇష్టం, మీ సంగతి చూస్తాను మరి నేను. ఈ చాలా మంది నా దగ్గర కేసులు వచ్చినాయండి. మీ సంగతి నేను చూస్తాను, మీకు ఆరోగ్యం పాడైంది, ఆ బొస్ కింద పడి చచ్చిపోతాడు, మీ ఇష్టం మరి అనగానే బెదిరింపులు, దాంతో డబ్బులు ఎంచుకుంటారు మళ్ళీ.
అది అయిపోయిన తర్వాత ఇక మీరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయి మీకేం కాదు అవ్వదని చెప్తే వీళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి, అలాంటి కాలం కూడా ఈ రోజుల్లో మనకి చాలామంది చూస్తున్నాం. ఇది చాప కింద నీరులాగా దీని గురించి పట్టించుకోకపోతే ఇంకా విచ్చివిడితనంతా అవుతుంది. ఇట్లా ఈ రకం 2వ రకం గురువులు. ఇక 3వ రకం గురువులు ఉన్నారు. వీరేం చేస్తారంటే వీరికి అసలు ఏమీ రాదు, వీరు ఖాళీ అవతారం వేసుకుని కూర్చుంటారు. అవతారం వేసుకుని కూర్చొని వచ్చిన వాళ్ళని ఇప్నాడేం చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు. పబ్లిసిటీ పెంచుకుంటారు, డబ్బులు ఇచ్చేసి మీడియాలకి, లేదా వాళ్ళే ఈరోజు ఛాలెంజ్ చేసుకోవడం పెద్ద సమస్యన విషయం కాదు. వాళ్ళే క్రియేట్ చేసుకొని రీల్స్ పెట్టుకుంటూ అన్ని రకాల పబ్లిసిటీ చేసుకొని డబ్బు లాగేసి కనపడరు, లాగేస్తారు కనపడరు. ఈ లోపు వెలిగేషన్స్ వచ్చినాయి అనుకోండి, బలైతూ ఉంటారు. వచ్చిన డబ్బుల్లో పార్ట్నర్షిప్ మాట్లాడుకుంటారు, కేసులు పెట్టిన వాళ్ళతోనో వాళ్ళ ఐటీ వాళ్ళతో అందరితో పార్ట్నర్షిప్ మాట్లాడుకొని ఇంత పంచుకొని ఉన్నది పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇది 3 టైప్ ఆఫ్. ఇంకా 4 వాళ్ళు ఉన్నారు. ఇది లాస్ట్కి తీసుకోవాలి. ఈ 4 వాళ్ళు ఏంటంటే కష్టపడి అక్కడక్కడికి వెళ్ళి గురుజులకి సేవ చేసి, మంచి గురువులకు సేవ చేసి, ఉపాసన చేసుకుంటూ దీక్ష తీసుకుంటూ అక్కడ వాళ్ళు కొంత రకాల పీటలు వేసుకుని చేసేటువంటి గురువులు కొంతమంది ఉన్నారు. దానివల్లనే లోక కళ్యాణార్థం కోసం ప్రపంచం ఇంకా నిలబడింది. ఆ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కస్టమర్స్ ఉండరు, వాళ్ళు తినడానికి తిండి ఉండదు, సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు, ఏదో పూజలు హోమాలు చేసుకుంటూ యజ్ఞాలు చేసుకుని బతుకుతూ ఉంటారు, గుళ్ళ పంతులు గారు లాగా ఆచార్యులు గారు ఇలాగా ఉంటూ ఉంటారనమాట. ఈ రకమైన గురువులు ఏంటంటే విద్య ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారు, ఎంతదైనా సాధించగలుగుతారు, మంచి మాత్రమే చేస్తారు, మీ దగ్గర జెన్యున్ ఉంటేనే చేస్తారు. ఇలాంటి గురువులు ఎప్పటికీ అలానే ఉండిపోతారు భూమి మీద. వీరికి 10 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాలు బతుకున్నంత వరకు ఆ వాల్యూ అలానే ఉంటుంది. కాకపోతే ఈ గురువులు చాలా మందికి తెలియదు, వీరిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మా దానికి వచ్చేటప్పటికి ఏంటంటే మేము ఇలా బలైన, ఇప్పుడు ఈ 3 దగ్గర బలైన ఉంది చూసారా, వాళ్ళందరికీ బాగు చేసేదానికి మేము ఎంచుకున్నాం. మా గురువులు మాకేం చెప్పారంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లా, నువ్వు సంపాదించుకోకపోయినా పర్లా, వాళ్ళకి ద్రవ్యాలకు మాత్రం డబ్బు తీసుకుంటే దాని వరకు నీకు వచ్చిన విద్య నలుగురికి పంచి మంచి చేసేదానికి ఉపయోగించని చెప్పి ప్రమాణం చేయించుకున్నారు మా చేత. మాలాంటి గురువులకు పబ్లిసిటీ ఉండదు, మాలాంటి గురువులు పట్టించుకోరు, మాలాంటి గురువులు ప్రభుత్వాలు కూడా దగ్గర రావు, మాలాంటి గురువులకి ఎలాంటి ప్రభుత్వ సంబంధించి ఉండదు. ఇక వీళ్ళు ఈ 3 ఉన్నారు చూసారా, మాలాంటి వాళ్ళ మీద పడుతూ ఉంటారు. ఇక వాళ్ళలాగా వీళ్ళలాగాని, ఎందుకంటే వాళ్ళకి ఉంగరాల చేతితో ముడితే నొప్పి ఉంటుంది అన్నట్టుగా మొత్తం బంగారం తొడుగులు ఉంటాయి అన్నమాట. అంటే మా దగ్గర ఉండవు కాబట్టి మా దగ్గరికి వాళ్ళు జనాన్ని కూడా రానియరు, వాళ్ళు రారనమాట. కొంతమంది ఉన్నారు, కొన్ని స్టోన్స్ ఉంటాయి, అది మనకి జాతి రత్నాలు ఉంటాయి. జాతి రత్నాలు అంటే కొన్ని ప్రాంతాల్లో వచ్చేటువంటి రత్నాలు జాతి ఉంటాయి. అవి అమ్ముకుంటే మహా అయితే 200 రూపాయల క్యారెట్ ఉంటుంది, లేదా 2000 రూపాయల క్యారెట్ ఉంటుంది. 1,50,000 రూపాయల క్యారెట్ ఉంగరం స్టోన్ ఏంటండి? మళ్ళీ అది ఏంటంటే ఆయన మొహం మొత్తం కిరీటం పెట్టి కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఆయన నమ్ముతాడు, కస్టమర్ కూడా కిరీటం పెట్టి కూర్చున్నాడు, ఈయనకి ఎంత సంపాదించాడో, అమ్మో ఈయన దగ్గర స్టోన్ తీసుకుంటే నేను ఇంకా అసలు బీభత్సంగా కోట్లు సంపాదిస్తానని చెప్పేసి స్టోన్లు తీసుకుంటారు. ఈ స్టోన్ ఎట్లా తీసుకుంటారో అప్పు తీసుకొచ్చి, ఈ 1,50,000 2 లక్షలు అప్పే తీసుకొచ్చి స్టోన్ తీసుకుంటారు. ఆ స్టోన్ తీసుకున్నంత వరకు కూడా సువాసనలు వెదజల్లుతుంటాయి, తర్వాత మురికి వాసనే వస్తుంది అనమాట. ఆ స్టోన్ పెట్టుకోవడంతో వీళ్ళకి దరిద్రం ఇంకా పడుతుంది, అడుగంటిపోతారు. మళ్ళీ వాళ్ళు పట్టించుకున్నాడు ఆ స్టోన్ దేనికి, మళ్ళీ రీసేల్ ఉండదు. వాళ్ళని బండో కారో కొంటే రీసేల్ ఉంటుంది, స్టోన్స్ కొంటే రీసేల్ ఏముంటుంది, అప్పు తీసుకొచ్చి మరీ కొంటారు. అదొకటి పబ్లిసిటీలు. ఇక వీటితో పాటు పోల్చుకుంటే ఇంకా చాలా రకాల పబ్లిసిటీలు చేసుకొని భగవంతుడిని నేను చెప్పి గురువులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూసుకొని కస్టమర్లు చూసుకొని వెళ్ళాలి. అలానే స్పిరిట్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా వరకు కొన్ని సంఘాలుగా ఏర్పడేసి మామూలుగా వాళ్ళ దాంట్లో హోలీ స్పిరిట్ అని ఉంటుంది. కొన్ని సంఘాల్లో కొన్ని మతాల్లో హోలీ స్పిరిట్ అంటారు. హోలీ స్పిరిట్ అంటే మనసు నిగ్రహం చేయడానికి, మనసు లగ్నంగా ఉండడానికి, మైండ్ సెట్ ఫ్రీ అవడానికి హోలీ స్పిరిట్ అంటుంది. దానిలో కొంతమంది దరిద్రులు డబ్బు కోసము కొమ్ము కాసి ఆడపిల్లల్ని ఇప్నడం చేసి కొన్ని మతస్థుల్ని మత గ్రంథాలని మార్చడానికి కొన్ని రకాల సంఘాలు ఏర్పడేసి ఈ రోజుల్లో ఈ బ్లాక్ స్పిరిట్ అని చేస్తున్నారు. అందులో ఇప్పుడు గాయత్రి మంత్రము స్ట్రైట్గా చదివితే మంత్రము, రిటర్న్లో చదివితే తంత్రము. అదేవిధంగా హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్ అని చేస్తున్నారు. ఈ బ్లాక్ స్పిరిట్ మనిషి మీద ప్రభావితం ఎలా ఉంటుంది అంటే, మీ మీద హిప్నటిజమో బ్లాక్ మ్యాజిక్ చాతబడే చదివితే తెలుస్తుంది. ఈ బ్లాక్ స్పిరిట్ ద్వారా నీకేం జరిగిందో తెలియదు, మైండ్ పనిచేయదు, ఈ మైండ్ అంతా బూ చేసిపోద్ది, 216 నరాలన్నీ కూడా చిట్టిపోతాయి. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్లాక్ స్పిరిట్ వల్ల ఈ మనకి తల్లి తండ్రి అలానే పిల్లలు తమ్ముడు అన్న భర్త భార్య ఎవరు ఉండరు, ఏ రిలేషన్ ఉండదు. వీళ్ళు మళ్ళీ పోయేది ముస్లిమ్స్ మీద హిందువుల మీద ఈ దాడి జరుగుతూ ఉంది. ముస్లిమ్స్ మీద హిందువుల మీద ఈ దాడి జరుగుతూ ఉంటే పెళ్ళైన ఆంటీలకైనా పెళ్లి కావాల్సిన పిల్లలకైనా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 10th క్లాస్ చదివే పిల్లలకైనా సరే ఈ రకమైన స్పిరిట్ చేసేసి వీళ్ళు ఏ వయసుడైనా సరే మళ్ళీ ఆ రకమైన స్పిరిట్ చేసి వాళ్ళ వైపు లాగేసి
కొంతమంది ఆడపిల్లలనేమో వాళ్ళు పోట్లు అమ్ముకొని వదిలేస్తున్నారు, కొంతమంది ఆడపిల్లల్ని వాడేసుకొని రోడ్డు మీద పడేస్తున్నారు. మీరు వశీకరణ గురించి చెప్తున్నారా? స్పిరిట్. కొంతమంది ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు, వాళ్ళు వేలుకునేది కాదు, వీళ్ళు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటిది మన సమాజంలో చాలా జరుగుతుంది ఈ రోజుల్లో. నా దగ్గర 15,000 కేసులు ఉన్నాయి, ఇలాంటివి 15,000 కేసులు నా వరకే. నాలాంటి గురువులు ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి. వీరంతా బయటకు వచ్చేదానికి ఉండదు. ఆ స్పిరిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వనరులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అన్నీ లాగేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో వాళ్ళ కోసం పరితాపులు కాస్తున్నారు, నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి అని. ఇలాంటి వ్యవస్థ మన భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఉంది. మన భారతదేశంలో చాలా ఉంది ఈ వ్యవస్థ. ఇవన్నీ కూడా విదేశీయులు మన దగ్గరికి వచ్చేసి ఇలాంటి స్పిరిట్లు మనమేం చేసేసి, మీరు 7th సెన్స్ చూస్తుంటారు, కళ్ళతో కూడా లాగేసేది. అది వాస్తవం. మీ పేరు సినిమా పేరు చెప్తే ఉంటుందని చెప్పాను. అలానే చాలామంది కూడా ఈ స్పిరిట్ లాంటివి చేసేసి చాలామంది బలవుతున్నారు. తల్లిదండ్రులకి ఈ సందర్భం చెప్పదగిందంటే గురువుని నమ్మండి. ఆ గురువు దగ్గర ఏముంది, ఎంతవరకు మనకు మంచి చేయగలుగుతాడని నమ్మాలి. అంతేగాని ఎవరైనా హాస్టల్లో ఉంచేసి ఆడపిల్లల్ని దూరంగా పెడితే మాత్రము, ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోకపోతే మాత్రము, ఇలాంటి స్పిరిట్కి బానిస అయితే వాళ్ళలో వచ్చేటువంటి సిమ్టమ్స్ కూడా చాలా గొప్పగా ఉంటాయి. కోపము, సరిగా తినకపోవటము, ఒక్కళ్ళని పట్టించుకోపోవటము, సరిగా ఇంట్లో ఉండకపోవటము, నిద్రపోకపోవటము, ఎంతసేపటికి బయట ఉండాలనిపించటము, ఫోన్లోనే ఉండటం, ఒకే రూమ్లో ఒంటరిగా ఉండాలనిపించటం, అసలు మనం చెప్తే కూడా వినకపోవటం, తల్లిదండ్రులు పొరుగుపోతే వారికి వారే శిక్ష వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇలాంటి స్పిరిట్ జరిగిన తర్వాత. ఇవన్నీ కూడా మన భారతీయులే కాదండి, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఉంది. కాబట్టి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. పెళ్ళైన వారు చాలా, ఇప్పుడు ఒక పిల్లని పెళ్లి చేసుకుంటారో, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటారో ఎందుకు చేసుకుంటారండి? కుటుంబం బాగుండాలి, 7 తరాలు బాగుండాలని. అలాంటి కుటుంబంలో ఎవడో మూడో వ్యక్తి వచ్చి స్పిరిట్ చేసి ఇక్కడ పెళ్ళైన వాళ్ళని తీసుకెళ్ళిపోతే, ఇక్కడ పొరుగుపోతే ఇక్కడ ఏంటంటే పరిస్థితి? పిల్లలేం కావాలి, భర్త ఏం కావాలి, భార్య ఏం కావాలి? ఇలాంటివి చాలా జరుగుతుంది సమాజంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే గురువులను కూడా మీరు అన్నట్టుగానే 75 కోట్లు కాదు, 75 కోట్లు ప్రభుత్వానికి తెలిసింది, అది కానీ తెలియకుండా చాలా నడుస్తుంది. ఇదంతా కూడా గురువు తప్పు కరెక్ట్గా ఉందని చెప్పలేను. కొంతమంది గురువులు ఉంటారు నీళ్ళలో తేలటము, ఇవన్నీ మ్యాజిక్. నేనున్నానండి, ఇట్లాంటి ఇబుది వస్తుంది, ఇట్లాంటి మంట వస్తుంది, అవన్నీ మ్యాజిక్స్, కనికట్టు. వాస్తవంగా తెలియాలి అంటే లోపల ఉన్నటువంటి విద్య, మనకి ఉండేటువంటి పవర్స్ ఇవే క్యాల్కులేషన్ చేయాలి. అంతేగాని నేను ఈ బుద్ధి ఇస్తా, నేను లింగం తీస్తా, శివలింగం తీస్తా, ఈ బుద్ధి ఇస్తా, మంట రప్పిస్తా, కొబ్బరికాయ మీద కళ్ళు చూస్తే మంట వస్తుంది, ఇవన్నీ మ్యాజిక్స్. బేగం బజార్లో దొరుకుతాయి, కొన్ని రకాల ద్రవ్యాలు దొరుకుతాయి. ఆ ద్రవ్యాలు తెచ్చుకుంటే ఇలాంటి మ్యాజిక్స్ చేయొచ్చు. ఎక్కడో ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకుంటా, ఇవన్నీ కూడా మ్యాజిక్స్ అండి. ఇవన్నీ కట్టుకథలు. వీళ్ళంతా గురువులు కాదు, సంపాదించుకొని వెళ్ళేటువంటి వారే. వీళ్ళంతా షర్ట్లు తీసి మాట్లాడతా, నేను కండ వేసుకొని మాలేసుకొని మాట్లాడతా అంటే గురువులు కాదు వాళ్ళు. వాళ్ళంతా సంపాదించడానికి వచ్చేవారు. గురువు అనేటి వారు ఉంటారు, వారిని వెతకాలి. వెతికి వాళ్ళ నుంచి నిజంగానే ఎంతమందికి అవుతుంది, వీరంతా చేస్తలేదని గమనించుకోవాలి. ఇప్పుడంటే అవ్వకూడదు. పిల్లల్ని కూడా గమనించుకోవాలి. గురువు లేదు, ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వాలే కొన్ని గురువుల్ని కాపాడుతున్నాయి. మరొకటి, గురువులకి ఈయనకి మధ్యన సంభాషణ ఎలా ఉంటుందంటే, ఈ గురువు మంచివాడు కాదు, ఆ గురువు మంచివాడు కాదని పబ్లిక్లో మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవడం ఒకటి ఉంటుంది. తర్వాత అవతార పురుషుడిగా నేను శివుడి వేషం వేసుకున్నాను, నేను కృష్ణుడి వేషం వేసుకున్నాను అంటే వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు అడుక్కోవడానికి వచ్చినటువంటి వేషధారులు మాత్రమే. అలాంటి వాళ్ళు ప్రభుత్వాలు చూసి వీళ్ళే గురువులుగా ఎంచుకొని వాళ్ళ కాలమేం పడితే జనాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలకి గురువులతో సంబంధం లేదు, ప్రభుత్వాలకు మతంతో సంబంధం లేదు. జెన్యూన్గా ఉండే వాళ్ళే ప్రభుత్వాల్లో ఉండాలి. అలాంటి వారికి గురువుల్ని ఎంచుకోకూడదు, గురువులకు స్థలాలు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకూడదు. అలా ఉన్నప్పుడే వారు గురువులకు ఆ స్థానం ఎంచుకుంటారు, వాళ్ళు సాధన చేస్తారు. అంతేగాని ఇలాంటివి చేయకూడదు. అది గురువులకి ప్రత్యేకత. ఓకే అండి.